బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా సేరిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి మృతి చెందారు. సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు పవిత్ర కారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. పవిత్ర వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. త్రినేని, నిన్నే పెళ్లాడతా వంటి సీరియల్స్లో నటించారు పవిత్ర. తెలుగు, కన్నడలో నటించారు పవిత్ర జయరాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా సేరిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కి కారులో వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ని తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది కారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు పవిత్ర. వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు వైద్యులు. త్రినేని, నిన్నే పెళ్లాడతా వంటి సీరియల్స్లో నటించారు పవిత్ర. తెలుగు, కన్నడలో నటించారు పవిత్ర జయరాం. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, అసలు ఇందుకు ఏం జరిగింది? ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మహబూబ్నగర్ జిల్లా భోజ్పూర్ సమీపంలో ఉన్నటువంటి షేరిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా డివైడర్ ని ఢీకొని ఆర్టీసీ బస్సుకు ఢీకొన్నటువంటి ప్రమాదం అయితే చోటు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరాం చనిపోవడం జరిగింది. ఒకసారిగా తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న నేపథ్యంలో ఒకసారిగా పవిత్ర వెళ్తున్నటువంటి కారు డివైడర్ ని ఢీకొంటూ ఆర్టీసీ బస్సును ఢీకొనడం జరిగింది. వెంబడే తీవ్ర గాయాలతో రక్తస్రావం అయితే పడి ఉన్నటువంటి పవిత్రను చుట్టుపక్కల వెళ్తున్నటువంటి వాహనదారులంతా చూసి ఆపడం జరిగింది. ఒకటిన ఆమెను అక్కడి నుంచి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వరకే పవిత్ర చనిపోయినట్టుగా వైద్యులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మహబూబ్నగర్ టు బెంగళూరు వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే మరేదైనా కారణమా అనే విషయంలో ఆమె కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు, కన్నడ సీరియల్స్ లో కూడా పవిత్ర జయరాం నటించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక సీరియల్ నటి అయితే ఈ ప్రమాదంలో మరణానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సచిన్, అంటే అతివేగమే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పోలీసులకు సంబంధించి ఏమంటున్నారు ప్రాథమికంగా? సచిన్, ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నప్పుడే స్థానికంగా ఉండేటటువంటి భూత్పూర్ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు స్థానికుల సహాయంతోనే పవిత్రను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడం జరిగింది. పవిత్ర కారు వేగంగా ఉన్న ప్రమాదం జరిగిందా లేకపోతే ఇంకెవరైనా ఢీకొనడం జరిగిందా అంటే ఆర్టీసీ బస్సులు కూడా తగినట్లుగా తెలిసింది. కాబట్టి ఇంకేదైనా కారణం ఉందనే కోణంలో అయితే విచారణ చేస్తున్నాం. మొత్తానికి అయితే తెల్లవారుజామున జరిగిన ప్రమాదం కాబట్టి కొంత అతివేగం, అంతేకాకుండా కొంత డ్రైవర్ నిద్రమత్తులు ఉండడం, ఈ రెండిట్లో ఏదో ఒక కారణం అయితే ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే పూర్తిగా కొంత టైం పడుతుంది. దాని తర్వాత పూర్తిగా విచారణ పూర్తయిన తర్వాత రైట్. మణికంఠ, అంటే ఆ కారులో కేవలం పవిత్ర మాత్రమే ఉన్నారా? డ్రైవర్ పవిత్రతో పాటు ఇంకెవరైనా ప్రయాణిస్తున్నారా? కారు తెల్లవారుజామున ఈ ప్రమాదం ఆ సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. బెంగళూరులో ఉన్నటువంటి పవిత్ర హైదరాబాద్ కు ఉదయాన్నే రీచ్ కావాలనేటటువంటి ఉద్దేశంతో కొంత ఎర్లీగా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 5 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇంకా అప్పటికి కూడా తెల్లవారినటువంటి పరిస్థితి, కొంత మబ్బులు కమ్మి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ సమయంలోనే ప్రమాదం జరిగిందనేటటువంటి అంచనా కూడా సమాచారం కూడా మనకు అందుతున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో పవిత్రతో పాటు డ్రైవర్ ఉన్నట్టుగా తెలిసింది. సో పవిత్రకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఉన్న ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్ ఆసుపత్రికి చేరుకునేసరికి అప్పుడు అక్కడ వైద్యులు ఆమెను వైద్య పరీక్షలు చేసిన వెంబడే ఆమె అప్పటికే మృతి చెందిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరు ఈ వ్యక్తి, చనిపోయిన ఆ వ్యక్తి అనేటటువంటి కోణంలో పోలీసులు విచారణ చేయడం జరిగింది. ఆ కారులో ఉన్నటువంటి ఆ పవిత్రకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అదే పవిత్ర ఫోటో కావచ్చు, వాటన్నిటితో ఎంక్వైరీ చేస్తే తాను ఒక సీరియల్ నటి, ప్రముఖ సీరియల్ నటి అయినటువంటి పవిత్ర జయరాం అనేటువంటి విషయం కూడా తెలియడం జరిగింది. తెలుగు, కన్నడ 2 భాషల్లోకి సంబంధించినటువంటి సీరియల్లో కూడా ఆమె నటించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రముఖ సీరియల్ సినీ నటిగా టెలివిజన్ లో కూడా
ఆమె పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది సచిన్. మణికంఠ అంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, అంటే ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? సచిన్, దాదాపుగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో చీకటి సమయంలోనే ప్రమాదం జరిగింది కాబట్టి దాదాపుగా ప్రమాదం జరిగిన తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు చూడడం జరిగింది. అంతేగాని ప్రత్యక్ష సాక్షులంటూ కూడా ఎవరు లేరని చెప్పవచ్చు. వాతావరణం ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఇక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుగా ఉన్నట్టు కూడా అక్కడ ఆపి ఆ తర్వాత సిచ్యువేషన్ అంతా చూసి స్థానిక పోలీసులకు సమాచారం అయితే అందించారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆ ప్రమాదంలో గాయపడినటువంటి ఆ వ్యక్తిని ఇక్కడికి ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. అప్పటికి మృతి చెందిందన్న తర్వాత అప్పుడు ఆ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత కారు నెంబర్ ప్లేట్ కావచ్చు, కారులో ఉండేటటువంటి ఇతరత్ర సామాగ్రి కావచ్చు, వాటన్నిటి ఆధారంగా ఎవరు ఈ వ్యక్తి ఆ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి అనేటటువంటి వివరాలు సేకరించాలనేటువంటి ప్రమాద బారిన పడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. కాబట్టి ఆ నేపథ్యంలో పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలోనే ఈమె ఒక సీరియల్ నటిగా తెలియజేయడం జరిగింది. ఆ సీరియల్ నటి ఎవరంటే పవిత్ర జయరాం. చాలా సీరియల్స్ తో కూడా నటించడం జరిగింది పవిత్ర జయరాం. తెలుగు, కన్నడ సీరియల్స్ కూడా నటించినటువంటి పరిస్థితి అనేటటువంటి సీరియల్స్ లో ఈమె నటించడంతో తెలుగు ప్రజలందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా తెలుగు సీరియల్స్ చూసే ప్రజలందరికీ కూడా ఈమె సుపరిచితురాలే అని చెప్పవచ్చు సచిన్. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా సేరిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. డివైడర్ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది పవిత్ర జయరాం కారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు పవిత్ర. వెంటనే హుటాహుట్న మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. త్రినేని, అలాగే నిన్నే పెళ్లాడుతా వంటి సీరియల్స్తో పాటు తెలుగు, కన్నడలో కూడా చాలా సీరియల్స్లో నటించారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఫేమస్ అని చెప్పుకుంటూ ఉంటారు పవిత్ర జయరాంకి సంబంధించి. ఈరోజు పవిత్ర లేకపోవడం బుల్లితెరను తీవ్ర విషాదంను ముంచేస్తుంది.